చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపైనా అనర్గళంగా ప్రసంగించగలరు పద్ధతిగా. నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన ఒక మాటకి సూటిగా స్పందిస్తారా లేదా అని చూసిన వాళ్ళకి నిరాశ మిగిలిందనమాట. అయితే చివర్లో మాత్రం రాజకీయాల కోసం రాజకీయాలు చేయొద్దు, ప్రజల కోసం రాజకీయాలు చేయాలని కోరుతున్నా, అక్కడున్న ప్రజలను కూడా ఆలోచించాలని కోరుతున్నా, తెలుగు జాతి ఒకటిగా ఉండాలనేదే నా ధ్యేయం, నా లక్ష్యం. నాకు ఒక కళ ఉంది, రాష్ట్రంలో నదుల అనుసంధానం జరగాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అడిగితే ఆయన ముందు రాష్ట్రంలో చూడమన్నారు. దేశం మొత్తం కూడా జరిగితే ఈ దేశంలో నీళ్ల కరువు ఉండదు అని ఒక తనదైన శైలిలో చెప్పకొచ్చారు. కానీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. ఆ పనులన్నీ వృధా అయిపోయాయి, ఖర్చు వృధా అయింది, దాని మీద ఎన్జీటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఫైన్ కూడా వేసింది అని చెప్పారు. ప్లస్ ఆ ప్రసంగం మొత్తం చూసిన తర్వాత రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ దేనికి, మచ్చుమర్రితో ఆల్రెడీ తీసుకుపోతున్నాం కదా అన్నారు. నాకు తెలిసి ఈరోజు అంటే జనవరి 8, 2025 ఉదయం 11 గంటలకి జగన్మోహన్ రెడ్డి పెట్టే ప్రెస్ మీట్ దాని మీదే కావచ్చు. ఆయన మచ్చుమర్రి ద్వారా తీసుకెళ్తారు అంటే కడప ఎంపీ అవినాష్ రెడ్డి క్లియర్ కట్గా చెప్పాడు. మరి మచ్చుమర్రి దగ్గర నుంచి మనం తీసుకెళ్ళాలి అంటే ఆ లెవెల్కి వాటర్ వెళ్ళాలి. కానీ ఈ లోపు తెలంగాణ చాలా ప్రాజెక్టులు కట్టుకుంది. ఈ 800 లోపల ఈ లెవెల్ 754, 800 అడుగుల ఎత్తులోనే వాళ్ళు పవర్ జనరేషన్ కూడా చేస్తున్నారు. ఇక నీళ్లు 854 అడుగుల ఎత్తుకి వెళ్ళేటప్పుడు, అందుకే మనం దీనికి ఒక రాజకీయ ఎత్తుకి పై ఎత్తు వేశారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పకొచ్చి ఆయన చెప్పారు. మరి దానికి ఆన్సర్ ఉండాలి కదా, మచ్చుమర్రికి నీళ్ళే రావట్లేదు అని. మొత్తం మీద ఏంటంటే తెలుగుదేశం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి ఇది అనవసరంగా తగాదాలొద్దు అని అటు తెలంగాణకి ఇటు ఏపీకి కూడా చెప్పకనే చెప్పినట్లయింది. కాదు మేము రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని ప్రారంభిస్తాము, కొనసాగిస్తాము అని అయితే గట్టిగా అయితే చెప్పాల ప్రస్తుతానికి ఈ క్షణం వరకు. ఓకే ఫైన్, అది వదిలేస్తే మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఈ మన పోలవరానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్వాహకంతోనే 6 ఏళ్ళు వెనక్కి వెళ్ళింది అన్నారు. నాకు అది అర్థం కాల. 6 ఏళ్ళు వెనక్కి వెళ్ళడం అండి, వాళ్ళు పవర్లో ఉన్నది 5 ఏళ్ళే కదా. అంటే 2012 నుంచి కూడా వాళ్ళే ఉన్నారంటారా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే? అది ఎలా సాధ్యపడుద్ది? పైగా 73% మీ హయాంలో పూర్తయితే 3% మన జగన్మోహన్ రెడ్డి హయాంలో పూర్తయితే ఇక వెనక్కి వెళ్ళేదేంటి? డయాఫ్రామ్ వాళ్ళు కొత్తది కట్టమని ఎందుకు చెప్పారు నిపుణులు? మునిగిపోవటం వల్ల ఎందుకు మునిగిపోయింది? కాఫర్ డ్యాంలో 2 హోల్స్ ఎందుకు వచ్చేసాము? ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఎవరు ఏమి అడగకూడదు అని చెప్పేసి మనం ఎందుకు ముంచేసాము దాన్ని? ఆ 2 కనుక పూర్తి చేస్తే నీళ్లు ఫుల్ లెవెల్కి వస్తాయి. నీళ్లు కనుక ఫుల్ లెవెల్కి వస్తే నిర్వాసితులు మునిగిపోతారు. ఏది గ్రామాలు మునిగిపోతే నష్టపరిహారం ఇవ్వాలి. ఏది మునిగిపోకుండా రిహాబిలిటేషన్కి నష్టపరిహారం ఇవ్వకుండా ఉండాలంటే ఆ 2 అలా వదిలేయాలి. ఆ 2 అలా వదిలేసినందుకు వరదలు వచ్చినప్పుడు మొత్తం డ్యాము పైన డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయింది. ఇది కదా జరిగింది. దీన్ని జగన్మోహన్ రెడ్డి 2 నిమిషాల్లో చూపించాడు ఒకసారి. తెలిసిన తర్వాత కూడా కావాలని ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది అంటే నువ్వు 2018లోనే ప్రాజెక్టు పూర్తయిందని ఎందుకు చెప్పారు? మరి ఆ 2 అలానే ఉంచేసి ఈ రోజుకి కూడా మొదటి దశ, 2వ దశ అనే పదాలు ఎందుకు వాడుతున్నాం మనం? రిహాబిలిటేషన్కి మేము నిర్వాసితుల సమస్య తీర్చామని అంత ఓపెన్గా అబద్ధం ఎలా చెప్తాము? వాళ్ళందరికీ ఇంతవరకు పూర్తిగా డబ్బులు ఎవరికి ఇల్లు చూపించలా, అందరికీ చూపించలేదు. అది వదిలేసి ఇంతే, ఇక మొదటి దశ ఇంతవరకు కాబట్టి జాతికి అంకితం చేస్తాం, తర్వాత ముందైతే మనం పూర్తి చేసామని హడావిడి చేస్తే 2018లో లాగా ఇక ఎవరు పట్టించుకోరనా? రాజధాని రైతులకి ఏమో ఎకరానికి 5 లక్షల నష్టపరిహారం డిమాండ్ చేసేంతవరకు వస్తారు వాళ్ళు. రిటర్న్ డెవలప్డ్ చేసే ఫ్లాట్లు ఇవ్వకపోతే వీళ్ళకి అసలు ఉన్నదానికి పరిహారం పూర్తిగా అయ్యాక రిహాబిలిటేషన్ చూపించకపోతే వాళ్ళేమో అలా వదిలేస్తారా? ఆ హైట్లో ఎందుకు కట్టాలి అంటే ఆ హైట్లో కడితేనే పవర్ జనరేషన్ అవుద్ది కాబట్టి, పవర్ జనరేషన్ అవ్వకపోతే అది మల్టీపర్పస్ ప్రాజెక్ట్ కానే కాదు, కేవలం తాగునీరు సాగునీరుకి మిగిలిపోద్ది. ఇది పోలవరం స్వరూపం. అయితే 5-6 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్వాహకంతో పోవటమైంది. వాళ్ళు 5 ఏళ్ళు అయితే ఈ ప్రశ్నలకు సమాధానాలు రావాలి. రాకపోయినప్పుడు ఇది రాజకీయమే అనుకోవాలి. ఎందుకంటే ప్రజల కోసం రాజకీయం చేయమన్నారు కాబట్టి రాజకీయం కోసం రాజకీయంలానే ఉంది ఇది. మరి రేవంత్ రెడ్డి ప్రశ్నకు సూటిగా